ప్రపంచంలో చాటి చెప్పే నాయకుడు, ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టి నేటి దినానికి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంతేకాకోకుండాను తెలుగువారు ఎక్కడైనా సరే గౌరవింపబడ్డారంటే కేవలం నందమూరి తారక రామారావు వల్ల. మహానుభావుడు ఆ రోజు మరి పార్టీని పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నలుదిశల పార్టీని అన్ని విధాల మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తండ్రి తగ్గ తనయుడు అన్నట్టుగా మరి లోకేష్ బాబు తండ్రి అడుగుజాడలో నడిచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాతగారిలాగా ప్రతి తెలుగువారికి ఫలాలు పంచే విధంగా రాత్రనక పగలనక కష్టపడే యువ నాయకుడు, యువగల పాదయాత్ర ప్రారంభించిన నాయకుడు లోకేష్ బాబు గారు. అంతేకాకుండా మరి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు 42 వార్డులో రాజమండ్రి సిటీ 42 వార్డులో కూడా మరి జెండాను రెఫరెఫలు ఆడించి నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించమని మాకు ఆదేశాలు జారీ చేసిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తూ, తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మరింత ప్రతిష్టంగా బలపడి 175 స్థానాలకు కూడా 175 స్థానాలు కూడా గెలిచేదే విధంగా మరి తయారు చేస్తున్నటువంటి యువ నాయకులు కానీ లేదంటే ముఖ్యమంత్రి వర్యులు కానీ అహర్నిశలో పాటుపడి దేశ ప్రజల కోసము రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. వారికి కూడా మా 13వ వార్డు రాజమండ్రి నుంచి మరి నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13వ వార్డులో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి అనేక మంది మరి తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు, కరుడు కట్టిన కార్యకర్తలు కూడా రావడం ఇంకా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తాన్ని అయితే పార్టీ పెట్టారో, పార్టీ పెట్టిన కాంచి కూడా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా దాన్ని అనుసంధానంగా ఉంటూ మరి అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ యొక్క పురోగతికి ఎంతో పాటుపడుతూ కూడా మరి అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు లేకపోయినప్పటికీ పార్టీని ఎంతగానో ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేసిన వ్యక్తి మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అటు తాత ఇటు తండ్రి ఆశయాల్ని మరి పుణుకుపుచ్చుకొని మరి తెలుగు జాతి బ్రతికున్నంతకాలం తెలుగుదేశం పార్టీ బ్రతికే ఉంటుందని తెలియజేస్తూ మరి యువ నాయకుడు యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా మూల కారణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యువగలం పాదయాత్ర చేసిన మన నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు మరి ఎక్కడైతే మన తెలుగువాడు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడైతే ఉన్నాడో వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎటువంటి అనారోగ్యం కలిగినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేరుగా ఇంటి వద్దకు వచ్చి వారిని పరామర్శి పలకరించి నేను ఉన్నానని భరోసా ధైర్యం కల్పిస్తున్న వ్యక్తి మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి యొక్క కూటమి ఇంకా పటిష్టంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం చెందుతూ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అందరి సమక్షంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. రోజు 44వ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనంగా 13వ వార్డులో రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు వార్డు ఇన్ఛార్జ్ కప్పల వేలుకుమారి గారు, అలాగే ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, సెక్రటరీ నారాయణరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రాజమండ్రి సిటీలో ప్రతి వార్డులోనూ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం జెండా రెపరెపలాడేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ
అత్యంత ఘనంగా ముందుకు దూసుకెళ్తూ ఇంత పార్టీని బలోపేతం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నేను 1982 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి రోజుల్లో మరి అన్న నందమూరి తారక రామారావు గారు నా తెలుగువాడు, నా తెలుగు జాతి అభ్యున్నతి, నా బడుగు బలహీన వర్గాలే నా దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు 1982లో ఈ పార్టీని స్థాపించారు. నాటి నుండి నేటి వరకు నేను తెలుగుదేశం కార్యకర్తగానే ఈ 44 సంవత్సరాలు కొనసాగుతూ ఈ పార్టీలోనే ఉంటే సేవ చేస్తున్నాను. జై ఎన్టీఆర్.